విశ్వకర్మణం. శ్రీ గణేశం. గణం అంటే సమూహం. ఈ విశ్వమంతా గణమయం. గణాలని సమ్మిళితమై మహాగణంగా సాకారమవుతుంది. ఆ మహాగణమే ఈ విశ్వమును సృష్టించిన పరమాత్మ విశ్వకర్మ. మనుష్య, వృక్ష, జంతు, చరాచర గణాల సమన్వితంగా ఈ సృష్టి ప్రతిఫలిస్తుంది. ఈ గణాలన్నిటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే పరమాత్మ విశ్వకర్మ చైతన్యమే గణపతిగా దర్శనమిస్తుంది. సమస్త ప్రపంచానికి ఆధార శక్తి పరమాత్మయే అన్ని వేదాలలో ప్రస్తావింపబడి ఉన్నది. ఆ పరమాత్మయే ప్రవణనాథ స్వరూపుడిగా అభివర్ణించబడి ఉన్నది. గజాననుడు అంటే జగదానుడు. జగత్తుని ముఖంగా ధరించి సృష్టి మనుగుడకు పర్యవేక్షిస్తున్నవాడే ఆ పరమాత్మ విశ్వకర్మ అని అర్థం. గణేశుడు ఏకదంతుడు అంటే అంతా ఒక్కటే, రెండవది లేదనే అద్వైత స్థితిని ఏకదంతం సూచిస్తుంది. పరిపరి విధాలుగా సంచరించే మనసు నేర్పుగా ఒడిసిపట్టి ఏకత్వం బుద్ధితో పరమాత్మ విశ్వకర్మని ఆరాధించాలి సందేశం ఇస్తుంది. సమస్త జీవజాతికి ఈశుడు విశ్వేశ్వరుడు విశ్వకర్మ. సమస్త ప్రాణులకు హితాన్ని ప్రబోధించే నాయకుడు పరమాత్మ విశ్వకర్మ. ఒకే పరబ్రహ్మను వివిధ రీతిలో ఉపాసించి ఆరాధించే విధానాలని వేదాలలో వ్యక్తమవుతున్నాయి. ఆ సంవిధానంలో విఘ్న నివారక రీతికి ఆది గణపతిని అది ఆది నాయకుడిగా వేదం విశదీకరించింది. మానవులను బాధించే విఘ్నాలనే ప్రతికూల శక్తులని నిలవర్చి వారు చేపట్టిన కార్యాల్ని విజయవంతంగా పూర్తి చేయడానికి గణపతి అయిన పరమాత్మ విశ్వకర్మ ఉపకరిస్తున్నది వేద వాక్కు. విశ్వేశ్వరుడు ఏకీకృతంగా ప్రకటించిన ప్రసన్న భావమే గణపతి రూపం. సంకల్ప సిద్ధికి ఆద్య శక్తికి రూపమే విశ్వేశ్వరుడు. సిద్ధితత్వం, బుద్ధితత్వం పరమాత్మ విశ్వకర్మ అందించే అనుగ్రహ ఫలితాలు. సాధకులు ఆధ్యాత్మిక సిద్ధి పొంది కుశాగ్రహ బుద్ధితో పరమాత్మ తత్వాన్ని దర్శించడమే అభీష్టవరం. ఆ పరమాత్మ విశ్వకర్మ భూమిని సృష్టించడమే కాక రక్షించే తత్వము కూడా ఆయనదే. అందుకే యజ్ఞతత్వమే గణపతి రూపంగా యజుర్వేదం వర్ణించింది. మట్టిపై సర్వత్రా మనిషికి మమకారాన్ని కరవరిస్తేనే అతడి మనుగడ ఉంటుందని భూసూక్తం చెబుతుంది. ఆ మట్టికి సంకేతమే ఆది గణపతి. ఆది గణపతి విశ్వకర్మ రూపం సకారమైనది. వర్ష ఋతువులోనే ప్రకృతి అంతా హరితమయంగా పువ్వులు ఆకులతో విస్తరిల్లే కాలంలోనే ఆ విశ్వకర్మ రూపాన్ని ఆది గణపతిగా మనం ఆరాధిస్తున్నాం. అందుకే ఓషధి యుక్తమైన 21 రకాల పత్రాలతో పరమాత్మని పూజిస్తున్నాం. శబ్ద, స్పర్శ, రూప, రస అనే 4 గుణాలు మేలు కలయికగా ఆ ప్రకృతిలో ఉన్న పరమాత్మను పూజిస్తున్నాం. గణేశుడే పరమాత్మ విశ్వకర్మ, పరమాత్మమే విశ్వకర్మ గణేశుడు. ఈ లక్షణాలన్నీ ప్రకృతిలో మమేకమై ఉంటాయి. నా రూపమైన ప్రకృతిని ప్రేమించండి అంటే పరమాత్మ రూపమైన ప్రకృతిని ప్రేమించండి, ఆరాధించండి. ఆ ప్రకృతియే మిమ్మల్ని సదా రక్షిస్తుంది అనే హితకరమైన ఆది గణేశ సందేశాన్ని ఆచరించడమే పరిపూర్ణమైన గణపతి ఆరాధన.